మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఇదెంతో ప్రమాదముతోనున్న క్లిష్టమైన పరిస్థితుల్లోనున్న యుద్ధం. అయితే దావీదునకు ఖడ్గము లేకుండట వింతగా ఉన్నది. మరి ఏ యుద్ధ భూమిలో ఈ విధమైనటువంటిది చెప్పబడలేదు. దావీదు చేతిలో ఖడ్గము లేదు. సౌలు తన సొంత ఆయుధములతో అతన్ని సిద్ధపరచుటకు ప్రయత్నించాడు. 38, 39 వచనాల్లో అది మనం చూస్తాం. అయితే అవి దావీదునకు సరిపోలేదు. దావీదు తన చేతిలో ఖడ్గమును కలిగి ఉండలేదు. అయితే అతడు తన నోటిలో దేవుని వాక్యమును కలిగి ఉన్నాడు. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎవడు? జీవముగల దేవుని సైన్యములను గొల్యాతు ఎదిరించాడు కాబట్టి అతడు అభ్యంతరపడినాడు. మనము కూడా అట్లే భావించవలసి ఉన్నాము. అన్యులు దేవుని ఎదిరించినప్పుడు మనము అట్లే భావించవలసి ఉన్నాము. సింహము మరియు ఎలుగుబంటి వచ్చినప్పుడు దావీదునొద్ద ఖడ్గము లేదు. అయినప్పటికీ అతడు వాటిని చంపివేశాడు. ఈ ఫిలిష్తీయుడు వాటి వంటి వాడే అని చెప్పాడు. అతనికి ఈ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? మోయాబీయురాలైన రూతు నుండి. ఆమె నయోమి జీవితమును గమనించింది. ఆమె తన ప్రజల యొద్దకు తిరిగి వెళ్ళమని చెప్పబడింది, కానీ ఆమె లేదు అని చెప్పింది. నయోమి భర్త మరియు ఆమె 2 కుమారులు చనిపోయారు. ఇంత జరిగిన నయోమి దేవునిలో విశ్వాసము కలిగి ఉండినది. రూతు దాన్ని పరిశీలించింది. మోయాబు స్త్రీలలో అది ఆ విధంగా ఉండదు. నేను బాలునిగా ఉన్నప్పుడు భర్తలు లేక కుమారులు చనిపోయినప్పుడు నిరాశతో ఏడ్చే హైందవులను నేను చూస్తూ ఉండేవాణ్ణి. అయితే క్రైస్తవ గృహాల్లో అది అట్లుండదు. దేవుని యొక్క నీతి న్యాయములను గూర్చిన గ్రహింపు నయోమిలో ఉన్నది. ఆమె ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నది. కాబట్టి తన సొంత ప్రజల మధ్య ఉండుట కంటే నయోమితో ఇశ్రాయేలీల మధ్య ఉండుట మంచిదని రూతు తలంచింది. విశ్వాసములో చాలా ఆకర్షణీయమైన అందమున్నది. మన విశ్వాసము ద్వారా మనం ఇతరులను ఆకర్షిస్తాము. నిరీక్షణ లేని పరిస్థితిలో క్రీస్తు యొక్క నిరీక్షణ సజీవంగా ఉంటుంది. రూతు ఒక తల్లిగా తయారైంది. నయోమి ఒక నాయనమ్మగా తయారైనది. నిరీక్షణ లేని స్థితిలో విశ్వాసం ఉన్నప్పుడు అక్కడ నిరీక్షణ ఉంటుంది. రూతు జీవితమును ధ్యానించినప్పుడు నేను చాలా సత్యాలను నేర్చుకుంటూ ఉంటాను. ఓబేదునకు యెషై పుట్టాడు. యెషై యొక్క చివరి కుమారుడు దావీదు. విశ్వాసము ఒక ఇంట్లో ప్రారంభమైతే అది వృద్ధి చెందుతూనే ఉంటుంది అని జ్ఞాపకం ఉంచుకో. ఒకరి నుండి మరి ఒకరికి అది వెళ్ళుచున్నప్పుడు అది ఒక ఉన్నత స్థాయికి చేరుతుంది. దావీదు చాలా ఉన్నతమైన విశ్వాస స్థాయికి చేరాడు. యెషై గృహము ఒక మంచి గృహమై ఉండి ఉంటుంది. దావీదు చిట్ట చివరి కుమారునిగా తన తల్లి యొద్ద నుండి చాలా విషయాలు నేర్చుకొని ఉంటాడు. చిన్నవారు ఎట్లు నేర్చుకుంటారో మనకు తెలియదు. నా ఇంటిలో నేను అందరిలో చివరివాడను. కూటములలో మధ్యరాత్రి వరకు నా తల్లిదండ్రులతో మెలకుగా ఉండేవాడను. మేము దేవుని వాక్యాన్ని వినేవారం. నేనెంత అర్థం చేసుకున్నానో నాకు తెలియదు. అయితే అది దేవుని పట్ల భయము మరియు గౌరవం ఉండు వాతావరణము. మన విశ్వాసం యొక్క అభివృద్ధికి ఇవి దోహదం చేస్తాయి. దావీదునకు ఖడ్గము లేదు. అయితే ఖడ్గము అతని హృదయంలో ఎదుగుచున్నది. ఆ ఖడ్గము శక్తివంతమైనది. 149వ కీర్తన 6-7 వచనాలు. కనిపించని ఆయుధాలున్నాయి. మనము పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు మనం వారికి ఆయుధాలను ఇస్తాం. తల్లిదండ్రుల యొక్క పట్టుదల గల ప్రార్థన ఈ ఆయుధాలకు పదును పెడుతుంది. ఆ విధంగా అనారోగ్యకరమైన పొరుగువారి ప్రభావాన్ని మనం కట్టివేస్తాం. దేవుని భయము లేని దుష్టులైన ప్రజలు మన చుట్టూ ఉన్నారు. దేవుడు వారిని దూరపరుస్తాడు. కొన్నిసార్లు వారు మన గృహం యొక్క పవిత్రతను కలుషితం చేయగోరుతారు. అప్పుడు కనిపించినటువంటి ఆ ఆయుధాలు వారిని ఆదుకుంటాయి. ఒక క్రైస్తవ గృహం యొక్క పవిత్రతే దాని యొక్క ఐశ్వర్యము. ఎంత ఖర్చైనా దాన్ని భద్రపరచవలసి ఉన్నావు. ఉన్నతమైన సాంఘిక అంతస్తుల్లో సంచరించిన ఒక స్త్రీని నేను ఎరుగుదును. ఆమె ఒక కుమార్తెను మాత్రమే కలిగి ఉన్నది. ఆమె పట్టణం విడిచిపెట్టే సమయంలో తన కుమార్తెను క్రైస్తవ ప్రజలతో విడిచిపెట్టుటకు ఆమె ఇష్టపడేది కాదు. కానీ ధనవంతులైన హిందువుల మధ్య విడిచిపెట్టి వెళ్ళటకు ఇష్టపడుచుండేది. కుమార్తె విద్య పూర్తి చేసిన తరువాత వివాహం జరిగింది. తన తల్లి నుండి ఆయుధాన్ని ఆమె పొందుకొనలేదు. అయ్యో,
ఆమె జీవితము మరియు కుటుంబము నాశనము చేయబడ్డాయి. తన మనుమలు మనమరాండ్ర కొరకైన ఆ స్త్రీ యొక్క విచారాన్ని నేను ఎరుగుదును. మన పిల్లలకు క్రైస్తవ ప్రజల యొక్క సహవాసం అవసరం. మనం ఒకరికొకరము సహకరించుకుంటూ క్రీస్తు నీతిని మన గృహాల్లో భద్రపరచాలి.